సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని ఇవాళ నేను తీసుకొని వచ్చిన. ఇవాళ నేను ఎట్లా ట్రాన్స్పరెంట్గా క్లారిటీ ఇస్తున్నానో నేను చేసే ఆరోపణల మీద మీరు కూడా అట్లనే క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ముందుగా మీరు ఏదైతే కాపీ చూపిస్తున్నారో మా హస్బెండ్ది ఏవి రెడ్డి గారిది ఉన్నటువంటిది, అది 2 సర్వే నంబర్లకు సంబంధించినటువంటి ల్యాండ్. బ్రీఫ్ హైదరాబాద్ ఇది అదేంటంటే 2010/2 2010/3 అనేటటువంటి భూమి. దీనికి 1975 నుండి కూడా ఈ భూమికి కంప్లీట్గా పట్టాలు ఉన్నాయి, దానికి పాస్బుక్లు ఉన్నాయి. కంప్లీట్గా ఇది ప్రైవేట్ ల్యాండ్. ఈ ప్రైవేట్ ల్యాండ్లో 4 వ్యక్తులు, 4 కొడుకులు, వాళ్ళకి మనిషి 4 ఎకరాలు వచ్చినాయి. ఈ మనిషి 4 ఎకరాలు వచ్చినటువంటి ఈ భూమిని అక్కడ ఒక కంపెనీ ఉంది, టేకంషా అనే కంపెనీ. ఆ టేకంషా అనే కంపెనీకి 37 ఎకరాలు ప్రభుత్వము అమ్మింది ల్యాండ్ ఒకప్పుడు. వాడేం చేసిండు, ఆ అమ్మిన ల్యాండ్తో పాటు ఈ ప్రైవేట్ వాళ్ళ భూమి కూడా లోపలేసుకొని కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాడు. ఈ ప్రైవేట్ వాళ్ళంతా కాంపౌండ్ వాళ్ళకి పోయింది కాబట్టి వాళ్ళంతా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి మా హస్బెండ్ ఇంకా కొంతమంది దగ్గరకు వచ్చారు. ఈ 16 ఎకరాల భూమికి దాదాపు ఒక 20 మంది ఆ భూమిలో ఉన్నారు. అందులో మా భర్త కంపెనీ కూడా ఒకటి. ఇది మొత్తం ప్రైవేట్ ల్యాండ్ మాది, నువ్వెట్లా కాంపౌండ్ లోపల పెట్టుకుంటావు అని చెప్పి ఒక 9 ఏళ్ళు నడిచినట్టుంది డిస్ప్యూట్ నాకు తెలిసి. ఇది మా ల్యాండ్ అని వీళ్ళు, కాదని వాళ్ళు. ఫైనల్గా 2019లో లోక్ అదాలత్లో, ఇగో ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన పాస్బుక్, అది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి ఫైనల్గా లోక్ అదాలత్లో 2019లో ఈ టేకంషా అనే కంపెనీ ఈ 16 ఎకరాలు ప్రైవేట్ పట్టా వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ అయింది. 2019లో ఎప్పుడైతే కాంప్రమైజ్ అయినరో ఆనాడే ఆ ల్యాండ్తో నాకు కానీ నా భర్తకు కానీ సంబంధం లేదు. ఆ పట్టేదారుల తరఫున ఉండి కొట్లాడినటువంటి మా భర్త గారు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ కంపెనీ అందరు కూడా ల్యాండ్ అమ్మేసి బయటకు వచ్చేసి. ఎప్పుడు? 2019. 2019లో మా హస్బెండ్ బయటకు వచ్చేసిన తర్వాత 2022లో ఫస్ట్ పర్మిషన్, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఫస్ట్ పర్మిషన్ ఇచ్చింది కన్స్ట్రక్షన్కి, 12 ఎకరాల ల్యాండ్కి కన్స్ట్రక్షన్. మరి పట్టా భూమి అయితే ఎందుకు ఇచ్చారు పర్మిషన్? మరి గవర్నమెంట్ భూమి అయితే ఎందుకు ఇచ్చారు పర్మిషన్? 19లోనే మా హస్బెండ్ ఎగ్జిట్ అయిపోయింది అక్కడితో. 22లో పర్మిషన్ వచ్చింది ఆ ల్యాండ్కి. మరి ప్రభుత్వ భూమి అయితే ఎట్లా ఇచ్చారు పర్మిషన్? సంతకం పెట్టింది ఎవరు? కేటీ రామారావు గారు. అంటే ఇప్పుడు మాధవరం కృష్ణారావు గారు ఏమంటుండు? కేటీ రామారావు గారు సంతకం పెట్టిండు అంటున్నా. కేటీ రామారావు గారు సంతకం తప్పంటుండా? ప్రభుత్వ భూమిని కేటీఆర్ గారు సంతకం పెట్టి ఇచ్చిండు అంటురా? ఏమంటుండ్రు? ఆ విషయం ప్రజలకు చెప్పాలి ఫస్ట్. ఇప్పుడు నేను ఆరోపణ చేస్తాను ఏంది, ఎలక్షన్కి పోయే ముందు అక్టోబర్ 7, 2023 అందరం ఎలక్షన్ దాంట్లో ఉన్నాం. ఎలక్షన్ జోన్లో ఏదైతే ల్యాండ్తో 2019లో మా భర్తకు సంబంధం లేకుండా పోయిందో 2023 అక్టోబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి మినిస్ట్రీ నుంచి 5 ఎకరాలకు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చింది. అంటే ఇండస్ట్రియల్ భూమిని రెసిడెన్షియల్ భూమి కింద మార్చుకోవచ్చు అని చెప్పింది. మరి ఇది ఎట్లా వచ్చింది? ఏంది ఇది? ఎందుకు ఇచ్చారు ఎలక్షన్ కన్నా 2 రోజుల ముందు? ఏం లావాదేవీలు జరిగినాయి? దీంట్లో కృష్ణారావు గారి పాత్ర ఏంది? ఈ వ్యాపారం చేసే వ్యక్తి మీ సుట్టమట కదా, ఆయన పేరు నేను ఎందుకు చెప్తా బయట, కానీ మీ సుట్టమట కదా. మరి మీరు చేయించుకురా దగ్గరుండి? ఏంది ఇది? దీనికి నాకు సమాధానం చెప్పాలి. కేటీఆర్ గారు చెప్తారా, బీఆర్ఎస్ పార్టీ చెప్తుందా, కృష్ణారావు గారు చెప్తారా? దీనికి సమాధానం చెప్పాలి. ఎట్లా ఇస్తారు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్? ఈ ల్యాండ్తో మాకు సంబంధమే లేదు. 5 ఎకరాలకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ వస్తుంది. నిన్నగాక మొన్న 6 ఎకరాలకు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే ల్యాండ్లో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చింది. అంటే బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసిన వ్యాపారవేత్తల్ని యాజ్ ఇట్ ఈస్గా కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఏంది ఇది? మరి ఎవరికి అండర్స్టాండింగ్ ఉంది? నాకుందా అండర్స్టాండింగ్? మీకుందా? మీ గుంపులు ఉన్న మనుషులది ఇగో ఇదే ఏవి రెడ్డి గారితోని, నవనామి వెంచర్స్, ఇదే ఏవి రెడ్డి గారితోని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన పార్ట్నరు. ఈయన ఎవరు దోస్తు, ఎవరు బినామీ? పొద్దుగాలు లేస్తే రామన్నతోనే ఉంటాడు, కేటీఆర్ గారితోనే ఉంటాడు ఈయన. ఎవరైనా మరి మీకున్నాయా సంబంధాలు? నాకున్నాయా? పందెం కోడ్ల కేసు ఉండే శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన మీద, ఏమైనా చేసిండ్రా? ఆయన ఫామ్ హౌస్లో పందెం కోడ్లు ఆడించారని అరెస్ట్ అన్నారు, పోలీసులు అన్నారు, ఏదో అన్నారు, చేసిండ్రా? ఎందుకు చేయలేదు? మరి
అంటే ఎవరెవరిని కాపాడుతున్నారు? ఎవరికి బంధుత్వాలు ఉన్నాయి? ఏదో ఆడపిల్లను ఊరుకుంటా మీరు తమాషా చేస్తా అనుకుంటారేమో, తోలు తీస్తే ఒక్కొక్కరిది పట్టుకొని చెప్తున్నాను. ఇప్పుడు కృష్ణరావు సంగతి చెప్తున్నా, పాపం చిన్నోడు యాక్చువల్లీ ఈయన నేను ఎన్నుకుండి ఎవరు ఆడిస్తున్నారు.